జరానికోటి, నెట్టి నొస్తోటి, దగ్గుకోటి, పడిశానికోటి, కాలు నొస్తోటి, ఏలు నొస్తోటి, పెయి నొప్పులకోటి, పంటి నొప్పికోటి. ఇట్లా ఏదొచ్చినా సీదా మెడికల్ షాప్కి పోయినామా, ఏదో ఒక గోలి తెచ్చుకున్నామా, వేసుకున్నామా, ఇంత షాయ సప్పరిచ్చినమా అన్నట్టే ఉంటది. జర ఎక్కువ సుస్తైతే దావకానకు పోతే టాబ్లెట్లు రాసిస్తారు. మొత్తానికి టాబ్లెట్లను బఠానీలు బుక్కినట్టే బుక్కుతున్నారు అంతా. మరి వెనకట ఇవన్నీ లేవు కదా, ఏమేసుకోవచ్చు రబ్బా? అమ్మ తొక్కు నూరుతుందేమో అనుకునేరు. పసరు మందు ఇటు ఈ కాక అటు ఆయన ఎవ్వరు చూడు ఇదే కథ. ఆదిలాబాద్ జిల్లాల ఏ గూడానికి పోయినా ఇట్లనే ఉంటది. ఏండ్లకెళ్ళి అడవినే నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి ఏ చెట్టు ఏ బీమారి తీసేస్తది, ఏ ఆకు పసరు దాగితే పెయ్యికి మంచిదని ఏర్కుంటదన్నట్టు. చిన్న చిన్న బీమార్లు వస్తే వనమూలికల నుంచి తయారు చేసిన మందులే ఆడకం చేస్తారట. వేల సంవత్సరం నుంచి తరతరాల అది నడుస్తున్న సాంప్రదాయము. మావులది విశ్వాసం ఆదివాసులదే. ఏ ఆపతొచ్చినా పటేల్ తానికి పోతే అయిపాయే. ఆయన కొన్ని ఆకులు నూరి పసరు తీసియంగానే గుట్ట గుట్ట మింగుడే. గూడాలల్లో ఉండే పటేళ్లే ఆయుర్వేద వైద్యులన్నట్టు. పతేడు పొలాల మాస వెళ్ళినాక అడవికి పోయి మాతూరు చెట్టుకు పూజలు చేసి అటెన్క వనమూలికలు ఎదుర్కొనొస్తారట. జ్వరము, దగ్గు, దమ్ము, జలుబు, కాళ్ళు, కీళ్లు, మొకాళ్ళు, నడుము నొప్పికి మందులిస్తారట. వెనకటంటే నడిచింది గాని ఇప్పుడు అసొంటి చెట్లే లేకుండా పోతున్నాయి. ఎవ్వరి నమ్మకాలు ఆల్లయి గాని గీ తీర్ల టెక్నాలజీ పెరిగినా ఇంకా వెనకటి పద్ధతులనే మందులు తయారు చేస్తుర్రంటే చిత్రమే ఉన్నది.